హలో అందరికి. ఈ ఎపిసోడ్ 16 వచ్చేసి షాలో క్లోన్. ఒక ఆబ్జెక్ట్ ని క్లోన్ చేస్తే పార్కే ఫైల్స్ కానీ డెల్టా లాగ్ ఫైల్స్ కానీ షేర్ చేసుకుంటాయా, లేకపోతే సెపరేట్ ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాయా? ఒకవేళ ఈ క్లోన్ చేసిన తర్వాత ఒరిజినల్ టేబుల్ ని డిలీట్ ఆర్ డ్రాప్ చేస్తే ఈ షాలో క్లోన్ టేబుల్ కి ఇంపాక్ట్ ఎట్లుంటది, ఇది కూడా డ్రాప్ అవుతుందా, ఉంటుందా, ఏమవుతుంది అనేది చూద్దాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒకవేళ టైం ట్రావెల్ ఎపిసోడ్ కనుక చూడకుండా ఉంటే ప్రీవియస్ ఎపిసోడ్ లో టైం ట్రావెల్ గురించి ఉంది, అది చూసిన తర్వాత దీనికి రండి. సో ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఈ నోట్బుక్ రన్ చేయకముందు ఒకసారి స్లైడ్ ఓపెన్ చేసి హై లెవెల్ డీటెయిల్స్ చూసి వచ్చి బ్యాక్ వచ్చి ఈ నోట్బుక్ రన్ చేద్దాం. సో ఈ స్లైడ్లో మనం చూసే డీటెయిల్స్ ఏంటంటే ఒక యాక్చువల్ టేబుల్ని వర్సెస్ క్లోన్ టేబుల్ ఫైల్స్ని షేర్ చేసుకుంటాయి, దేనికి సెపరేట్ ట్రాన్సాక్షన్ లాగ్స్ ఉంటాయి, దేని మీద జరిగే ఇంపాక్ట్స్ దేనికి జరగవు, బేసికలీ క్లోన్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయొద్దు. సో బేసికలీ షాలో క్లోన్ అంటే ఏంటి, షాలో క్లోన్ అండ్ డీప్ క్లోన్ అంటే డీప్ క్లోన్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. షాలో క్లోన్ వచ్చేసి ఇట్స్ లైక్ ఏ సాఫ్ట్ కాపీ అనమాట. ఇప్పుడు లెట్స్ సే మనకి ఎంప్లాయీస్ టేబుల్ ఉంది, దాంట్లో ఏమన్నా ఫిక్సెస్ చేద్దాం అనుకుంటే ప్రొడక్షన్లో అట్లా చేయకుండా దాన్ని డెవ్లోకో టెస్ట్లోకో ఆ డేటాని షాలో క్లోన్ చేసుకొని దాని మీద రియల్ అప్డేట్స్, ఇన్సర్ట్స్, డిలీట్స్ పర్ఫామ్ చేసి టెస్ట్ చేసి దెన్ అంటే మెయిన్ ఆబ్జెక్ట్ మీద చెక్ చేసే బదులు రియల్ డేటా మీద చేంజెస్ అప్లై చేయడం అనమాట. సో ఆ అడ్వాంటేజ్ కోసం క్లోన్ ఎక్కువ యూజ్ అయ్యేది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ 3 డిఫరెంట్ ఇంజనీర్స్ ఉన్నారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వాంట్ టు డూ 3 different changes on testing changes or verification or data validation. ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ని ఇంపాక్ట్ చేయకుండా క్లోన్ చేసుకొని ఆ క్లోన్ ఆబ్జెక్ట్ పైన ముగ్గురు ఎవరి కాపీ వాళ్ళు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంటే ఎంప్లాయీస్ _clone 1 అని ఒకళ్ళు, 2 అని ఒకళ్ళు, 3 అని ఒకళ్ళు ఎవరి కాపీ వాళ్ళకి చేసుకొని ఏమవుతుందంటే క్లోన్ చేసినప్పుడు లెట్స్ 5 TB ఫైల్ ఉంది, లైక్ ఇఫ్ ద వాల్యూమ్స్ ఆర్ హై 5 TB ఫైల్ ఉంటే దాన్ని రియల్ గా ఇంకో 5 TB లాగా కాపీ చేసుకోకుండా యూఆర్ క్లోనింగ్ ఫ్రమ్ ప్రాడ్ అండ్ క్రియేటింగ్ క్లోన్ ఇన్ లెట్స్ నాన్ ప్రాడ్ అండ్ అప్డేట్స్, డిలీట్స్, ఇన్సర్ట్స్ పర్ఫామ్ చేసేటప్పుడే ఆ అడిషనల్ డేటాకే స్పేస్ క్రియేట్ అవుతుంది, కన్జ్యూమ్ అవుతుంది, లేకపోతే 5 TB అవ్వదు. సో జరిగే చేంజెస్ అండ్ ఇంకోటి ఏంటంటే క్లోన్ చేసిన తర్వాత రియల్ టేబుల్ మీద డేటా చేంజెస్ అయితే అవి ఇక్కడ చేంజ్ అవుతాయా, అండ్ క్లోన్ లో ముగ్గురు ఇంజనీర్స్ వేరే ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే ఆ చేంజెస్ రియల్ టేబుల్లో ఇంపాక్ట్ అవుతాయి అనేది చూద్దాం. సో వెరీ ఫస్ట్ క్లోన్ చేయగానే డేటా ఫైల్స్ షేర్ అవుతాయి. డేటా ఫైల్స్ అంటే పార్కే ఫైల్స్ సేమ్ ఉంటాయి, ఇక్కడ ఉన్నదే ఇది వాడుకుంటుంది. కానీ లెట్స్ ఏ క్లోన్ లో ఒక అప్డేట్ జరిగింది, శాలరీ మారింది, సో అప్పుడు దానికి ట్రాన్సాక్షన్ లాగ్ సపరేట్ ఉంటుంది, వేరేజ్ ఒరిజినల్ దానికి దీని ట్రాన్సాక్షన్ లాగ్ దీనికి సపరేట్ ఉంటుంది. వేరేజ్ డేటా ఫైల్ పార్కే ఫైల్స్ వచ్చేసి షేర్ అవుతాయి ఫస్ట్. కానీ ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ చేంజెస్ రియల్ దాంట్లో అప్డేట్ అవ్వదు కాబట్టి ఇక్కడ లాగింగ్ స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ ఆన్ సోర్స్ చేస్తే ఓన్లీ సోర్స్ ఇంపాక్ట్ అవుతుంది, క్లోన్ మీద ఏం అప్డేట్ జరగదు. ఇంకా క్లోన్ తర్వాత అంటే 1 million రికార్డ్స్ క్లోన్ అయిపోతే ఫస్ట్ ఇక్కడ 5 రికార్డ్స్ ఎక్స్ట్రా వచ్చాయి, 2 రికార్డ్స్ అప్డేట్ అయినాయి అంటే ఇక్కడ ఆ 1 million అట్లనే ఉంటాయి, ఆ అప్డేట్స్ అవన్నీ ఇక్కడ జరగవు. సేమ్ థింగ్ అప్డేట్స్ ఆన్ క్లోన్ జరిగితే సోర్స్ మీద చేంజెస్ అవ్వవు. డిలీట్, ఇన్సర్ట్ కి కూడా సేమ్, ఏ ఆబ్జెక్ట్ మీద జరిగేది ఆ ఆబ్జెక్ట్ మీదే ఉంటాయి, వేరే దాని మీద చేంజెస్ అవ్వవు. సో వాక్యూమ్ అని చూసాం కదా ప్రీవియస్ ఎపిసోడ్ లో, వాక్యూమ్ చేస్తే వాక్యూమ్ ఏం చేస్తుంది, ఎనీథింగ్ బియాండ్ 7 days బ్యాక్ ఉన్న వర్జన్స్ ఉంటే మనకు అవి అవసరం లేదని తీసేస్తాం కదా. సో అవి తీసేస్తే క్లోన్డ్ ఆబ్జెక్ట్ దాని మీద డిపెండెన్సీ ఉంటే యూనిటీ క్యాటలాగ్ ఏం చేస్తుంటే ఈ వాక్యూమ్ చేస్తూ ఈ టేబుల్ ఇంకా వాటిని వాడుకుంటుంది కాబట్టి ఈ వాక్యూమ్ అయినా సరే దీనికోసం అది సపరేట్ గా మేనేజ్ చేస్తుంది, మేనేజ్ టేబుల్ కాబట్టి. సేమ్ థింగ్ ఒరిజినల్ సోర్స్ టేబుల్ డ్రాప్ చేస్తే మేనేజ్ టేబుల్ కాబట్టి ఈ టేబుల్ ని దాని మీద ఫుల్ డిపెండెన్సీ ఉంచకుండా అది డ్రాప్ అయిపోయినా సరే దీనికంటూ సెపరేట్ ఫైల్స్ క్రియేట్ చేసి ఉంచుతుంది అనమాట. బెనిఫిట్స్ ఆఫ్ షాలో క్లోన్ వచ్చేసి ఫస్ట్ క్విక్ కాపీ, క్విక్లీ డేటా అవైలబుల్, హ్యూజ్ వాల్యూమ్స్, ప్యారలల్ టెస్టింగ్స్. సో ఇక్కడ రియల్ వరల్డ్ ఎనాలజీ చేస్తే పర్సన్ ఏ పర్సన్ బి అని ఇద్దరుంటే దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్ ఆన్ దేర్ ఓన్ కాపీస్, రియల్ డేటాలో ఏం చేంజెస్ అవ్వవు అని. సో ఇప్పుడు నోట్బుక్ రన్ చేసి చూద్దాం, దాంట్లో డీటెయిల్ గా లాగింగ్ లో చేంజెస్ ఎట్లా వస్తున్నాయి, వాక్యూమ్ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ చూద్దాం. సో ఇప్పుడు నోట్బుక్ రన్ చేసి చూద్దాం. సో క్రియేట్ స్కీమా ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్, స్కీమా ఆల్రెడీ ఉంది మనకి ఇక్కడ. సో ఇది డ్రాప్ చేద్దాం ఒకసారి, ఇవి ప్రీవియస్లీ క్రియేట్ చేసింది అనమాట. డ్రాప్ చేసి రిఫ్రెష్ చేద్దాం. సో మనకి డెల్టా డెమో అనే స్కీమాలో ఏ టేబుల్స్ లేవు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు క్రియేట్ సో 2 tables క్రియేట్ చేస్తాం మనము. ఒరిజినల్ సోర్స్ టేబుల్కి ఎంప్లాయీస్ ఎపిసోడ్ 16 సోర్స్, క్లోన్ వచ్చేసి ఎంప్లాయీస్ ఎపిసోడ్ 16 క్లోన్ అని ఫర్దర్ డౌన్లో క్రియేట్ చేస్తాం. సో టేబుల్ క్రియేట్ అయింది, ఎంప్లాయీస్ EP16 సోర్స్ అని, దాంట్లో డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సో 5 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి.
సో, దీనికి హిస్టరీ చూడాలంటే ఏం చేయాలంటే మనం ఇది ఉంది కదా! ఇది క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ విండో అని చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, నేను రిఫ్రెష్ చేస్తా ఇది. EP16 సోర్స్. డీటెయిల్స్. బేసికలీ ఈ డీటెయిల్స్ హిస్టరీ చూద్దాం ఒకసారి. ఓకే. సో, మనకి 2 వెర్షన్స్ వచ్చినాయి హిస్టరీ చెక్ చేస్తే. సో, 0 వచ్చేసి టేబుల్ క్రియేషన్, 1 వచ్చేసి టేబుల్ రైటింగ్ లైక్ ఇన్సర్టింగ్ దోస్ 5 రికార్డ్స్. ఇక్కడ ఆపరేషన్ పారామీటర్స్ ఆపరేషన్ మెట్రిక్స్ చూడాలనుకుంటే ఇట్లా వచ్చి ఇవి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో, నంబర్ ఆఫ్ ఫైల్స్ 1, నంబర్ ఆఫ్ అవుట్పుట్ రోస్ 5. సో, బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో, ఇక్కడ ఈ టేబుల్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో, ఈజ్ మేనేజ్డ్ ట్రూ అని ఉంది. అంటే మేనేజ్ టేబుల్, యూనిటీ క్యాటలాగ్ మేనేజ్ టేబుల్. ఇక్కడ డేటా అపెండ్ అయింది అని చెప్తుంది. సో, మనము క్లోన్ చేసిన తర్వాత కూడా క్లోన్కి ఇక్కడ సపరేట్ ట్యాబ్ పెట్టిన ఇది రిఫ్రెష్ చేసి చూద్దాం. సో, క్లోన్ టేబుల్ ఇంకా లేదు, అది వచ్చాక చూద్దాం. సో, బ్యాక్ టు నోట్బుక్ వచ్చినాం. సో, లెట్స్ సెలెక్ట్ సమ్ డేటా. సో, 5 రికార్డ్స్ వచ్చినాయి. సో, అదే ఇప్పుడు మనం చూసిన ఈ డిస్క్రైబ్ అనేది మామూలుగా ఇక్కడి నుంచి చూడొచ్చు. డీటెయిల్స్ టేబుల్ డిస్క్రిప్షన్ ఇక్కడి నుంచి చూడొచ్చు. ఆర్ వీ కెన్ సే లైక్ దిస్. సో, డెల్టా టేబుల్ అండ్ సమ్ డీటెయిల్స్. ఏ టైంకి క్రియేట్ అయింది, ఆల్ బేసిక్ డీటెయిల్స్ లైక్ ప్రాపర్టీస్ వచ్చేసి ఏంటి అనేది. ఇదే డీటెయిల్స్ని మనము ఇక్కడ చూస్తాం. ఈ డీటెయిల్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, సేమ్ థింగ్. సో, ఇప్పుడు డిస్క్రైబ్ హిస్టరీ చేద్దాం. ఇదేంటి డిస్క్రైబ్ డీటెయిల్ ఆఫ్ ద టేబుల్, డిస్క్రైబ్ హిస్టరీ, రెండు డిఫరెంట్ కమాండ్స్. హిస్టరీ అంటే టేబుల్ ఎట్లా స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిన రోజు ఎట్లుంది, తర్వాత ఏమేమి వర్జన్స్ వస్తున్నాయి అనేది టోటల్ హిస్టరీ చూస్తాం అనమాట. సో, టూ వర్జన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా. ఇక్కడ హిస్టరీ అని ఉంది కదా, ఇక్కడ చూసినాం కదా. సో, సేమ్ ఈ 2 వర్షన్స్ ఇక్కడ చూపిస్తుంది కమాండ్ నోట్బుక్లో నుంచి. సో, ఇప్పుడు క్లోన్ క్రియేట్ చేద్దాం. క్లోన్ క్రియేట్ చేసే ముందు కమాండ్ అంటే ఇక్కడ మనం రిఫ్రెష్ చేసి చూద్దాం. మనకు ఓన్లీ ఒక టేబుల్ ఉంది. మనకి ఇప్పుడు ఏం రావాలి, క్లోన్ అని రావాలి, ఇంకోటి అడిషనల్ టేబుల్ రావాలి. సో, క్లోన్ ఎట్లా క్రియేట్ చేస్తున్నాం, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ EP16_ క్లోన్ షాలో క్లోన్ ఫ్రమ్ వర్క్ స్పేస్ క్యాటలాగ్ డెల్టా డెమో స్కీమా ఎంప్లాయీస్ ఎపిసోడ్ 16 సోర్స్. సో, బేసికలీ ఇది మనకు పైన క్రియేట్ చేసిన టేబుల్ చేసినాం. ఇప్పుడు ఇది క్లోన్ అనేది కొత్త టేబుల్ క్రియేట్ చేస్తాం. సో, రెండు చెప్పాలంటే రెండు డిఫరెంట్ లాజికల్ ఎంటిటీస్. సో, వెరిఫై ద క్లోన్ హ్యాస్ ఐడెంటికల్ డేటా. సో, బేసికలీ సేమ్ డేటా ఉందా లేదా వెరిఫై చేస్తున్నాం అంతే. సేమ్ థింగ్, 5 రికార్డ్స్ ఉన్నాయి. సో, ఇది రన్ చేసే ముందు ఒకసారి ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. సో, ఎంప్లాయీస్ 16 క్లోన్ వచ్చింది. డీటెయిల్స్ చూద్దాం. సో, మీరు ఇక్కడ చూడండి, టైప్ మేనేజ్డ్ షాలో క్లోన్ అన్నది. అదే ఎంప్లాయీస్ సోర్స్ మీద డీటెయిల్స్ చూద్దాం. టైప్ ఏమన్నది మేనేజ్డ్. ఇక్కడ మేనేజ్డ్ షాలో క్లోన్ అండ్ హిస్టరీ చూద్దాం. ఓకే, జస్ట్ వర్జన్ 1. కానీ ఇది వర్జన్ 1లోనే మనకి డేటా వచ్చేస్తుంది. ఇక్కడ క్లోన్ టేబుల్లో వర్జన్ 1లోనే క్లోన్ అవడమే విత్ డేటా క్లోన్ అయింది. అందుకే ఇక్కడ ఒకే వర్జన్ ఉంది. 0 వర్జన్లోనే క్లోన్ అయింది కాబట్టి ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ లైక్ ఈజ్ షాలో ట్రూ, సోర్స్ వర్జన్ 1, సోర్స్ ఈజ్ దిస్ వన్. అంటే క్యాటలాగ్ నేమ్, స్కీమా నేమ్, యాక్చువల్ సోర్స్ టేబుల్ అనమాట. ఇది క్లోన్ బట్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్ అని. ఇక్కడ ఆపరేషన్ మెట్రిక్స్ చూస్తే సోర్స్ నంబర్ ఆఫ్ ఫైల్స్ దీనికి 1 అని ఉంది. ఎందుకంటే డేటా ఒక పార్కే ఫైల్లో పెట్టుకుని కాబట్టి ఇవన్నీ సోర్స్కి ఏముంటాయో అవే ఉంటాయి బేసికలీ. బ్యాక్ టు నోట్బుక్ వెళ్తే ఈ కమాండ్స్ రన్ చేద్దాం. సో, బేసికలీ ఇది వాలిడేషన్ స్టెప్. క్లోనింగ్ డేటా ఈజ్ మ్యాచింగ్ టు యాక్చువల్ సోర్స్ అని డిస్క్రైబ్ చేసి చూద్దాం క్లోన్ టేబుల్ని. ఇది ఆల్రెడీ మనం ఇక్కడ చూసినాం కదా, సేమ్ థింగ్.
సేమ్ థింగ్ ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఎళ్లి చూడకుండా ఇక్కడ కమాండ్ నుంచి చూస్తున్నాం అంతే. సో, సోర్స్ నంబర్ ఆఫ్ ఫైల్స్ 1, నంబర్ ఆఫ్ కాపీడ్ ఫైల్స్ 0, కాపీడ్ ఫైల్స్ 0. ఇది మెయిన్. ఎందుకంటే ఇది షాలో క్లోన్ పాయింటింగ్ టు మెయిన్ ఆబ్జెక్ట్. షాలో క్లోన్ కాపీడ్ 0 ఫైల్స్ అండ్ 0 బైట్స్. ఈవెన్ దో ద సోర్స్ హ్యాస్ రియల్ డేటా ఫైల్స్. సో, ఫిజికల్ ఫైల్స్ వచ్చేసి యాక్చువల్ క్లోన్ టేబుల్‌కి ఫిజికల్ ఫైల్స్ వచ్చేసి సోర్స్ టేబుల్‌లో ఉంటాయి. EP16 సోర్స్ నాట్ క్లోన్. ఓకే. ఇప్పుడు మనం చేసే టెస్ట్ ఏందంటే క్లోన్ మీద కొన్ని చేంజెస్ చేసి దీని మెటాడేటానే చేంజ్ అవుతుంది. ఒరిజినల్ చేంజ్ అవ్వట్లేదని చెప్పడానికి ఇవి రన్ చేస్తున్నాం. సెలెక్ట్ చేస్తే సోర్స్‌లో అంటే అప్డేట్ వచ్చేసి క్లోన్ మీద చేస్తున్నాం. ఎంప్లాయీ నంబర్ 1 99,000 సాలరీ అని. ఒరిజినల్ టేబుల్ మీద చూస్తే ఎంప్లాయీ నంబర్ 1కి మారలేదు. ఎందుకంటే క్లోన్‌లో అప్డేట్ చేస్తే క్లోన్‌లోనే మారాలి ఇక్కడ. సో, ఇప్పుడు వెరిఫై చేసి చూద్దాం మళ్ళీ సేమ్ ఉన్నాయా లేదా అని. సేమ్ లేవు. ఎందుకంటే క్లోన్‌లో మారింది. ఒరిజినల్‌లో అట్లానే ఉంటది. విచ్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్. సో, డిలీట్ చేసి చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు అప్డేట్ ఆన్ ద సోర్స్ క్లోన్‌లో ఏమవుతదనేది చూద్దాం. ఎంప్లాయీ నంబర్ 2కి అప్డేట్ అయింది సాలరీ. సో, ఆప్టిమైజ్ చేద్దాం నెక్స్ట్. సో, ఈ చేంజెస్ క్లోన్ మీద ఏమైతాయనేది చూస్తాం నెక్స్ట్. ఆల్టర్. సో, అప్డేట్, ఆప్టిమైజ్, ఆల్టర్ టేబుల్, సమ్ ప్రాపర్టీస్ అండ్ దెన్ వాక్యూమ్. ఈ 4 చేంజెస్ చేసినాం సోర్స్ పైన. సో, క్లోన్‌కి ఇంపాక్ట్ ఎట్లుంటదనేది చూద్దాం ఇప్పుడు. సో, వాక్యూమ్ అంటే తెలుసు కదా! మన ఓల్డ్ ఫైల్స్, అన్‌యూజ్డ్ ఫైల్స్ అన్నీ ఎళ్ళిపోవాలని. సో, డస్ ద క్లోన్ స్టిల్ వర్క్ ఆఫ్టర్ సోర్స్ వాక్యూమ్? సో, చెక్ చేద్దాం. వాక్యూమ్ జెన్యూన్‌లీ డిలీటెడ్ 2 రియల్ ఫిజికల్ ఫైల్స్ ఫ్రమ్ ద సోర్స్. వాక్యూమ్ అంటే తెలుసు కదా! ప్రీవియస్ ఎపిసోడ్‌లో వాక్యూమ్ అని ఉంటది. దాని గురించి ఫుల్ ఎపిసోడ్ ఉంది. అది చూడండి. సో, అన్‌యూజ్డ్ ప్రీవియస్ డేటా ఫైల్స్ ఉంటే అది తీసేస్తది వాక్యూమ్. సో, అది తీసేస్తే క్లోన్‌కి ఏమైతదనేదే ఇది మేనేజ్ టేబుల్ కదా! సో, క్లోన్‌కి ఇంపాక్ట్ అవ్వదు. అది కూడా చూద్దాం నెక్స్ట్ స్టెప్‌లో. క్లోన్ క్వెరీ సక్సీడెడ్ ఈవెన్ ఆఫ్టర్ అ రియల్ కన్ఫర్మ్డ్ ఫిజికల్ డిలీషన్ ఆన్ ద సోర్స్. సో, మనం ఇక్కడ ఏం చేసినాం, డిలీట్ చేసినాం కదా! సో, అప్డేట్ చేసినాం. ఇది రన్ చేసినాం ఇంతకుముందే. సో, ఇప్పుడు మేజర్ చేంజ్ వచ్చేసి ఏంటి అనేది చూద్దాం. సో, మేజర్ చేంజ్ ఏంటి? యాక్చువల్ ఎంప్లాయీస్ EP16 సోర్స్ అనే యాక్చువల్ టేబుల్ నుంచి క్లోన్ క్రియేట్ చేసినాం. EP16 క్లోన్ అని. సోర్స్ ఈ టేబుల్‌ని యూజ్ చేసి ఈ టేబుల్‌ని క్లోన్ చేసినాం. తర్వాత దీన్ని డ్రాప్ చేస్తే ఈ క్లోన్ ఏమైతది? ఎందుకంటే ఇది పాయింటింగ్ టు హియర్ కదా! అది చూద్దాం. డ్రాప్ అయింది. సో, ఇప్పుడు డ్రాప్ అయిన టేబుల్ వచ్చి సోర్స్. క్లోన్‌లో సెలెక్ట్ కొడితే ఏమైతదో చూద్దాం. పనిచేస్తుంది. సో, క్లోన్‌లో వేరే ఫర్దర్ అప్డేట్స్ చేసి చూద్దాం. అప్డేట్ కూడా పనిచేసింది. అండ్ కౌంట్ చూద్దాం ఎన్ని ఉన్నాయని. సేమ్ 5 రికార్డ్స్. సో, క్లోన్‌లో నుంచి డేటా చూద్దాం ఒకసారి. డిస్‌ప్లే ఉంది. మళ్ళీ అప్డేట్ చేసి చూద్దాం క్లోన్‌లో. సో, అప్డేట్ అవుతుంది. సో, బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఇది రిఫ్రెష్ చేసి చూస్తే సోర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. కానీ క్లోన్ ఇది రిఫ్రెష్ చేసి చూస్తే ఇది ఉంది. డీటెయిల్స్ చూస్తే రిఫ్రెష్ చేసి చూద్దాం. సో, హిస్టరీ చెక్ చేస్తే అలా డీటెయిల్స్ చెక్ చేసాం. ఈవెన్ దో ఇట్ ఈస్ మేనేజ్ షెల్లో క్లోన్ ఇవన్నీ ఉన్నాయి. హిస్టరీ చూస్తే ఏమవుతుందో చూద్దాం. అప్డేట్స్ చేసినాం కదా కొన్ని. ఆ అప్డేట్స్ ఇంపాక్ట్ అవ్వాలి ఇక్కడ. ఓకే. 6 వర్షన్స్ వచ్చినాయి. ఇది క్లోజ్ చేద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ క్లోన్ చేసుకున్నాం. తర్వాత అప్డేట్, ఆప్టిమైజ్. సో, క్లోన్ చేసిన ఆబ్జెక్ట్‌లో జరిగే చేంజెస్ ఒరిజినల్ ఆబ్జెక్ట్‌కి ఇంపాక్ట్ అవ్వట్లేదు. ఒరిజినల్ ఆబ్జెక్ట్‌లో చేంజెస్‌ని ఇక్కడ ఇంపాక్ట్ అవ్వట్లేదు. ఇదంతా ఎందుకు పాసిబుల్ అవుతుందంటే ఇట్స్ బికాస్ మేనేజ్డ్ టేబుల్. మేనేజ్డ్ బై యూనిటీ కేటలాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.